పిఠాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఈ రోజు అయితే ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వర్మ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం ఆయన ఉన్నారు, వర్మ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం ఈ ప్రమాణ స్వీకారం ఏ విధంగా జరిగింది? కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ. ఈ భాగస్వామ్యం సమిష్టిగా నిర్ణయించిన కమిటీ పిఠాపురం మార్కెట్ యార్డ్ కమిటీ. ఈ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఈరోజు చాలా బ్రహ్మాండంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉవ్వెత్తున నియోజకవర్గం నుంచి వేల మంది లెగిసి వచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి గాది రాజబాబు ఉపాధ్యక్షులు మరియు 4 మెంబర్స్ని డైరెక్టర్స్ని ఇవ్వడం జరిగింది. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నుంచి నరేంద్ర మోడీ గారు కలిసికట్టుగా నడిపిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 4 నెలలకు కూడా ధాన్యం డబ్బులు వచ్చి కాదు, వడ్డీలకు అయిపోయేవారు. అటువంటిది చంద్రబాబు వచ్చాక రైతాంగానికి నెల రోజుల్లో కోట్ల రూపాయలు వేయడం జరిగింది. మన పిఠాపురం నియోజకవర్గానికి వచ్చేసరికి నా సీటు సమయంలో చంద్రబాబు నాయుడు గారు నేను అడిగింది 10 కాదు 2 ప్రాజెక్టులు అడిగాను. ఒకటి పురుషోత్తపట్నం, ఏదైతే 1800 కోట్లతో పురుషోత్తపట్నం చంద్రబాబు నాయుడు గారు పారించారో పిఠాపురం రైతాంగం గురించి జగన్మోహన్ రెడ్డి ఆపివేయడం జరిగింది. 150 కోట్ల రూపాయలతో ఏలేరు ఆధునీకరణ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి ఆపివేయడం జరిగింది. 2 ప్రారంభించాలన్నాం. పురుషోత్తపట్నం ప్రారంభమైంది. దానివలన ఈ సంవత్సరం 2 పంటలు సస్యశ్యామలంగా పండి రైతుల అందరి కళ్ళల్లో ఆనందం ఉంది. అలాగే ఏలేరు ఆధునీకరణ 2వ ఫేజ్ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించింది. తిరిగి ప్రారంభిస్తానని పవన్ కళ్యాణ్ గారు నేను కూడా చెప్పడం జరిగింది. అది కూడా ప్రారంభిస్తాం. ఈ మార్కెట్ యార్డ్ రైతులకు అండగా ఉండాలి. రైతాంగం ధాన్యాన్ని కూడా మార్కెట్ యార్డ్ గోడౌన్స్లో ఎక్కడ కానీ గొల్లపురంలో కానీ స్టోరేజ్ చేసుకుని కీలోన్ ఫెసిలిటీకి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదివరకు 14-19లో పత్తి కొనుగోలు కేంద్రం కూడా మేము అక్కడ పెట్టడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి తీసివేయడం జరిగింది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం రైతుకి వెన్నెముకగా ఉంది. 2 పంటలు సస్యశ్యామలంగా పండించే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తాం. అంటే ఇప్పుడు మార్కెట్ కమిటీ ఇప్పుడు ఎన్నుకోవడం జరిగింది. కూటమిగా ఏ విధంగా దాన్ని అభివృద్ధి చేయడం కృషి చేస్తారంటే గతంలో మీరున్న సమయంలో ఎటువంటి డెవలపింగ్ వచ్చింది, ఇప్పుడు ఏ విధంగా కూటమిగా చేస్తారు? గతంలో ఉన్నప్పుడు రైతులకు అండగా 14-19లో మార్కెట్ కమిటీ అప్పుడు మాదేపల్లి రంగబాబు మరి ఆధ్వర్యంలో జరిగింది. చాలా బ్రహ్మాండంగా చేశారు. రెవెన్యూలో కానీ ఎంచేదంటే చెక్ పోస్టులో కరప్షన్ ఎక్కువగా ఉంది, దాన్ని అరికట్టాలి. అదేవిధంగా ఇక్కడ రైతులకు వచ్చిన వాళ్ళకి సౌలభ్యం ఉండాలి. విత్తనాల పంపిణీ కానీ ఇవన్నీ కూడా హార్టికల్చర్ సంబంధించిన విషయాల్లో కూటమి కమిటీ మార్కెట్ కమిటీ ఇప్పుడు ఉన్నది. ఏ ఒక్క పార్టీ కమిటీ కాదు, కూటమి కమిటీ. అందరూ కలిసికట్టుగా రైతాంగానికి వెన్నుదన్నుగా ఉంటారని తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం జనసేన టీడీపీ మొత్తం ఓరెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఇరువురు కార్యకర్తలకి మీరు ఏ సందేశం ఇవ్వబోతున్నారు? ఓరెత్తడం ఏముంది, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తలు అందరూ వేల మంది వచ్చారు. ఈవేళ మీరు చూశారు ఎలాగొచ్చారు అన్నది. ఏ పార్టీ విధానాలు ఆ పార్టీ. మా పార్టీ ఎప్పుడు బలంగా ఉంటాం, పార్టీ కోసం పనిచేస్తాం, పార్టీ కేడర్ కూడా పనిచేస్తాం, నాయకుడు మాట జవదాడకుండా పనిచేస్తాం. అంటే మరి వాళ్ళ జనసేన నుంచి కూడా ఆయన కూడా సందేశం ఇవ్వడం జరిగింది, నాదెండ్ల మనోహర్ కూడా. అంటే దీనికి అంటే ఇద్దరు కూడా సమిష్టిగా కూటమిగా వెళ్ళాలని కార్యకర్తలని సముదాయించి పనిచేశారు. కూటమి అంటే సమిష్టిలోనే ఏ పార్టీకి ఆ పార్టీని అభివృద్ధి చేసుకోవాలన్నది కాన్సెప్ట్. సమిష్టి అంటే 3 పార్టీలని గాలికి వదిలేసుకోమని కాదు. జనసేన వాళ్ళు జనసేన అభివృద్ధి చేసుకోవాలి, తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని బలపరుచుకోవాలి, బీజేపీ వాళ్ళని బలపరుచుకోవాలి. ఉన్న కేడర్కి ఏ విధమైన నష్టం కానీ ఇబ్బంది కానీ కలగకుండా ఇక్కడ ఎవరికైతే అధికారం ఇచ్చారో ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆ ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ అవనండి వేరే పార్టీలు అవనండి బాధ్యత అది. అట్ ది సేమ్ టైం కూటమి లైన్ ఏదైతే ఉందో అది క్రాస్ చేయకుండా పార్టీ అధ్యక్షుడి ఆదేశాల మేరకు పనిచేయాలి. ఓకే, ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ప్రధానంగా పిఠాపురంలో జనసేన టీడీపీకి ఇద్దరు కూటమిగా ఉన్నటువంటి ఈ యొక్క మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం అయితే జరిగింది. వైస్ చైర్మన్గా జనసేన అలాగే వైస్ చైర్మన్గా టీడీపీకి వచ్చిన నేపథ్యంలో భారీ ఎత్తున ఇక్కడ ఆ జనం అలాగే టీడీపీ అలాగే జనసేన సమితి కార్యకర్తలు వచ్చారు. అలాగే కొద్దిగా అలా కార్యకర్తలు అయితే నినాదాలతో ఓరెత్తినప్పటికీ అలాగే ఇక ప్రధాన ముఖ్య నాయకులు అలాగే వర్మతో పాటు అలాగే నాదెండ్ల మనోహర్ కూడా కార్యకర్తలు అయితే సముదాయించినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమన్నా ప్రశాంతంగా అంటే చివరికి ఇదంతా కూడా కొద్దిసేపటికి సముదాయించిన నేపథ్యంలో ఈ
యొక్క ప్రమాణ స్వీకారం మొత్తం అంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరిగినటువంటి పరిస్థితి. ఇరువురు కూడా ఎవరి పార్టీలు అయితే అభివృద్ధి చేసుకునేందుకు కృషి చేయాలి. అలాగే కూటమి నిబంధనలకు అయితే కట్టుబడి ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలంటూ వర్మతో పాటు అలాగే నాదెండ్ల మనోహర్ కూడా కార్యకర్తలు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం మహోత్సవంలో అలాగే కొందరు గందరగోళం నెలకొన్నప్పటికీ అలాగే తర్వాత అయితే సంధానించి ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేసి చివరికైతే ప్రశాంతంగా ముగిసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.